ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. పరిమిత సంఖ్యలో మాత్రమే బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మరి ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వము ఇటు ఆర్టీసీ యాజమాన్యం కలిసి సమ్మెలోకి నెట్టడం జరిగింది. మాకు ప్రభుత్వము మరి అధికారంలోకి రాకముందు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మరి స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, ఆర్టీసీ కార్మికులను మరి ప్రభుత్వంలో విలీనం చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ల మౌఖిక రద్దు ఏదైతే ఉందో దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తాం. పే స్కేళ్లను ఇమీడియట్గా ఎప్పటికప్పుడు చేసి బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలను కూడా చెల్లిస్తాం, పనిభారం తగ్గిస్తాం. మరి అదేవిధంగా రిక్రూట్మెంట్లు చేస్తాం. మమ్మల్ని కార్మికులందరినీ కడుపులో పెట్టుకొని చూస్తాం. ఆర్టీసీ భూములను రక్షిస్తాం, ప్రైవేటీకరణ చేయమని స్పష్టమైన హామీలను మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటినన్నింటినీ విస్మరించి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం దొరకలేదు. ఆ ధర్మిల మరి రాష్ట్ర యూనియన్లన్నీ జేఏసీగా ఏర్పడి మరి రకరకాల ఉద్యమ కార్యక్రమాలు చేపట్టి చివరిగా మరి ఇదే 2025 మేలో స్ట్రైక్ నోటీస్ ఇస్తే అప్పుడు ఒక త్రిసభ్య కమిటీ వేసి పొన్నం ప్రభాకర్ గారు రవాణా మంత్రివర్యులు మరి వేసి చర్చలు జరిపి దాన్ని కాలయాపన చేసి దాన్ని తూతూ మంత్రంగా ఒడిపించడం జరిగింది. మేము ఆ రోజు కూడా మేము స్ట్రైక్ను విరమించుకోలేదు. వాళ్ళు కొంత సమయం అడిగారు కాబట్టి సమయం ఇచ్చి దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. అయినా కూడా మళ్ళీ 1 ఇయర్ మేము గడువు ఇవ్వడం జరిగింది. ఆ 1 ఇయర్ కాలంలో కూడా మళ్ళీ ఏమాత్రం స్పందించలేదు. ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి రాలేదు స్పందన, అదేవిధంగా ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి గత 50 రోజుల క్రింద మరి రాష్ట్ర జేఏసీగా సమ్మె నోటీస్ ఇచ్చి మరి ఇప్పుడు సమ్మెలోకి నెట్టివేయబడ్డాం. ఈ 50 రోజుల కాలంలో కూడా మాకు ఇంకా సమయం సరిపోలేదు అని నిన్నటికి నిన్న ఒక ఐఏఎస్ కమిటీ వేసి మరి వాళ్ళతోటి చర్చలు జరపమని, మరి ఇన్ని రోజులు వాళ్లకు టైం దొరకలేదట ప్రభుత్వానికి. ఇప్పుడు నిన్నటికి నిన్న చర్చలు జరపండి అని చెప్పి ఐఏఎస్ కమిటీకి చెప్తే మా వాళ్ళు స్పష్టంగా 32 డిమాండ్లను విన్నవించడం జరిగింది. అందులో మా చేతిలో ఏం లేవని చెప్పి చేతులు లేపి వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మేము తప్పని పరిస్థితులలో ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెకు నెట్టివేసింది. కాబట్టి ప్రజలు, మేధావులు, విజ్ఞులు, ఇతర పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి. తోటి యూనియన్ సోదరులు సోదరిమణులు కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఇవాళ జిద్దుకు ప్రైవేటు బస్సులను మరి నైపుణ్యం లేని డ్రైవర్లతోటి నడిపించడం జరుగుతుందో అందులో భాగంగా ఇవాళ మరి అక్కడక్కడ ప్రమాద సంఘటనలు జరిగినాయి. ఇవాళ ప్రొద్దున 2వ డిపోకు సంబంధించిన బస్సు అలుగునూరు చౌరస్తా దగ్గర మరి యాక్సిడెంట్ జరిగితే చాలామంది అమాయక ప్రజలు గాయాలైనాయి. మరి దానికి బాధ్యత ప్రభుత్వము యాజమాన్యమే వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గొంతెమ్మ కోరికలు మేమేం కోరతలేం. వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టినయే మాకు వర్తించే సమస్యలనే పరిష్కారం చేయమంటున్నాం. అయినా కూడా ససేమిరాని జిద్దుకుపోతూ ఉన్నది. ఇంకొక పక్క ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నది. ఏవైతే ఎలక్ట్రిక్ బస్సుల బూచి చూయించి మా ఆర్టీసీ సంస్థకు సంబంధించిన సొంత భూములను ప్రైవేటు కార్పొరేషన్ వ్యవస్థలకు అప్పచెప్పే ప్రక్రియలో భాగంగా కరీంనగర్ 2 డిపోకు సంబంధించిన డిపోనే వాళ్లకు దారాదత్తం చేయడం జరిగింది. ఇటువంటి ఈ జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం రాష్ట్ర స్థాయిలో దాదాపు 10-15 డిపోలు మరి ఇప్పటికే ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి మా ఉనికిని మేము చాటుకోవాలి. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ప్రతి ఒక్క కార్మికురాలు ఇవాళ స్వచ్ఛందంగా మరి సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము యాజమాన్యము మేల్కొని మా రాష్ట్ర జేఏసీని పిలిపించి సామరస్యంగా పరిష్కారం చేసి మరి దీన్ని ప్రజలకు ఆర్టీసీ దూరం కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏవిఆర్ రెడ్డి, కరీంనగర్ రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు బతుకులు బాగుంటాయని అనుకుంటే మా బ్రతుకులు ఏం బాగుపడక సమ్మెలకు మేము నెట్టాల్సిన పరిస్థితి మాకు తీసుకొచ్చారు. మా ప్రధానమైన డిమాండ్ ఏమీ లేవు, 3 కోరికలు ఏంటంటే 3 డిమాండ్స్ ఏంటంటే, ఒకటి ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇంకొకటి పిఆర్సీ ఇవ్వాలి, యూనియన్లను పునరుద్ధరించాలి. మూడు మాకు ప్రధానమైన డిమాండ్లు. వీటిని నెరవేర్చగలరని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. కాలయాపన చేస్తూ మమ్మల్ని సమ్మెలోకి నెట్టిన పూర్తి బాధ్యత గవర్నమెంట్దే. దీన్ని మమ్మల్ని వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నాం. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగానే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ప్రభుత్వం పరిష్కరించని ఎడల 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే అమలు చేయమని 2 సంవత్సరాల నుంచి కార్మిక వర్గం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి వినతి పత్రాలు ఇచ్చేసి మా సమస్యలను పరిష్కరించండి, మా పెండింగ్ బకాయిలను ఇప్పించండి, పిఆర్సీ బకాయిలను ఇప్పించండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి, ఆంధ్రప్రదేశ్లో విలీనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది, మీరు కూడా చేయండి అని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు నాన్సుడు ధోరణి చేసి కాలయాపన చేస్తూ పరిష్కరించని ఎడల ఈరోజు కార్మిక వర్గం జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునిచ్చి ఈరోజు 1 నెల రోజుల నుంచి సమ్మె పిలిపిస్తే ఆ సమ్మెను బేరఖాతరు చేసినటువంటి ప్రభుత్వం చేస్తేనే ఈరోజు కార్మిక వర్గం సమ్మెలకు దిగడం అనేది జరిగింది. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకొరకంటే ఈరోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలోనే అవగాహన లేనటువంటి డ్రైవర్లను పెట్టేసి ఈరోజు సమ్మె చేస్తుంటే ఆ డ్రైవర్ బస్సు తీసుకొని పోతే కరీంనగర్ ప్రాంతంలో చివరిలో ప్రమాదం జరిగి ప్రజలకు ప్రాణాపాయ స్థితిలో జరగడానికి కారణం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మీనమాంసాలు లెక్కబెట్టకుండా వెంటనే జేఏసీ తోటి చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మీరు ఇచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సమయంలో సమ్మె చేస్తుంటే ఇదే డిపోలో మీరు వచ్చి వాగ్దానం చేసిర్రు, మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులను రక్షిస్తామని చెప్పారు, ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పారు, పెండింగ్ బకాయిలను ఇస్తా అని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా? మీరు కమిటీలు వేసుకుంటా కాలయాపన చేస్తూ చర్చలకు పిలిచేసి మళ్ళీ నెల రోజులు అడగడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం మొండి వైఖరి పోకుండా వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించని ఎడల ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మంది కార్మికులతో పాటు ప్రజలను కూడా చైతన్యం చేసి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాన్ని ఎండగడుతూ వాళ్ళ యొక్క విధానాలపైన మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేదని మాత్రం పెద్ద ఎత్తున సమ్మెను ఇంకా కొనసాగిస్తాం. దీన్ని నీరుగార్చకుండా అనేకమైనటువంటి అధికారులు ఈరోజు ఉన్నటువంటి ఎండీ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది, ఇప్పుడే సోషల్ మీడియాలో రావడం జరిగింది. మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, మీరు సమ్మెను విరమించండి అని చెప్తారు. మరి నిన్నేం చేసిరయ్యా? చర్చలకు పిలిచేసి ఆ చర్చల్లో కమిటీ అని మీరు ఒక కాలయాపన పేరుతోటి కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ కమిటీల పేరుతో కాలయాపన కాదు, విసిగి చెందిరు. కార్మిక వర్గం విసుగు చెందింది. కార్మిక వర్గంతో ప్రజా సంఘాలు, అనేకమైనటువంటి ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా వీళ్ళకు సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ సమ్మెను ఇదే విధంగా ప్రభుత్వం కనుక కొనసాగిస్తే ప్రత్యక్ష పోరాటాలలో పాలు పంచుకుంటాం. ఎక్కడికక్కడ ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్టీసీ ప్రజల సంస్థ, ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగ వర్గం ఎప్పుడు ఎల్లవేళలా మీ యొక్క ప్రజల శ్రేయస్సు కొరకు ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగ వర్గం మీ అందరికీ కంకబద్ధమై ఉన్నది. కాబట్టి ఆర్టీసీని పరిరక్షించుకోవడానికి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మీ కార్మికుల యొక్క ఒక పోరాటానికి మీ ప్రజలు కూడా సహకరించాలని, ఆ సహకారంతో ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి విధంగా ఈ యొక్క సమ్మెను చేపడుతున్నాం. ఈ సమ్మెలో ఏ కార్మిక వర్గం కూడా, కార్మికులందరూ కూడా సమ్మె చేయాలని, ఈ పోరాటంలో పాల్పంచుకోవాలని, ఈ పోరాటంలో ఏఐటీసీగా ముందు భాగాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐటీసీగా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాం.